ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? నేను జ్యోత్స్నక్కని, ఏలిం సండే స్కూల్ టీచర్ని. పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక నిజంగా జరిగిన ఒక సిచ్యువేషన్ని చెప్తాను. పిల్లలు, ఒక ఊర్లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్లో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు జాన్. అయితే ఆ బాబు ప్రతి ఆదివారము చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడుకొని చర్చ్కి వచ్చే వాళ్ళ యొక్క చెప్పులు తీసుకుని వాళ్ళకి టోకన్స్ ఇస్తూ మందిరంలో ఆ యొక్క పనిలో నమ్మకంగా ముందుకు సాగుతూ ఉండేవాడు. ఆ బిడ్డకి దేవుని సేవ చేయాలంటే, అంటే దేవుని యొక్క మందిరంలో పని చేయాలంటే చాలా ఇష్టం. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నప్పుడు జాను కొంచెం అట్లా అట్లా పెద్దవాడయ్యి తను కాలేజ్ స్టడీస్కి వెళ్ళిపోయి అటు నుంచి చక్కగా చదువుకొని మంచి ఒక ఉన్నత స్థితికి వెళ్ళాక ఒక కలెక్టర్ ఉద్యోగంలో స్థిరపడతాడు. అయితే ఆ బాబు ఒకసారి వాళ్ళ యొక్క చిన్ననాటి చర్చిని చూద్దామని అక్కడికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఆ బాబుకి నేను సన్మానం చేస్తాను, ఆ బాబు ఇప్పుడు కలెక్టర్ కదా, ఆ బాబుని నేను ఇన్వైట్ చేసి మా సంఘస్థులందరికీ పరిచయం చేసి నేను ఆ బాబుకి చిన్న సన్మానం చేయాలని ఆశపడ్డాను అనేసి ఆ పాస్టర్ అనుకుంటారు. అనుకున్న వెంటనే ఆ బాబు ఆదివారం జాన్ మందిరానికి వస్తాడు. మందిరానికి రాగానే ఆ బాబు చక్కగా వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని మందిరంలోనే ఉంటాడు. దైవ సేవకులు చక్కగా పాటలు, వాక్యము, ప్రార్థన అంతా అయిపోయాక ఈ సమయంలో ఒక చిన్న సన్మానం జరుగుతుంది. మీరు ఇలానే కూర్చోండి అనేసి మన మధ్యలో ఉన్న కలెక్టర్ జాన్ ముందుకు వస్తాడు అని పిలిచినప్పుడు జాన్ ఎక్కడా కనిపించడు. ఎక్కడున్నాడని వెతుకుతూ వెళ్ళినప్పుడు జాన్ బయట చెప్పుల స్టాండ్లో మందిరానికి వస్తూ పోతున్న వాళ్ళ దగ్గర చెప్పులు తీసుకొని వాళ్ళకి టోకెన్ ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క సీన్ని చూసిన పాస్టర్ గారు తన హృదయంలో ఎంతగానో సంతోషించాడు. ఈ బాబు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దేవుని పని చేయాలి అనే ఆశ ఆ బాబులో నుంచి ఇంకా పోలేదు. నేను ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాను కదా, నేను ఎందుకు ఈ పని చేయాలి అనుకోలేదు. చక్కగా దేవుని మందిరంలో ఆ యొక్క చెప్పుల స్టాండ్లో తను పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు వెళ్ళి, బాబు జాన్, ఒకసారి లోపలికి రా నాన్న, సంఘస్థులకు నేను పరిచయం చేసి నీకు సన్మానం చేయాలనే ఆశ కలిగి ఉన్నాను అన్నప్పుడు వెంటనే ఆ బాబు, ఒక్క నిమిషం పాస్టర్ గారు, ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా చెప్పులు తీసుకొని వాళ్ళకి టోకన్స్ ఇచ్చేసి వస్తానయ్యా అని చెప్పేసి ఆ పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆ పాస్టర్ ఎంతో సంతోషిస్తూ నవ్వుతూ లోపలికి వెళ్ళి మైక్ తీసుకొని జాన్ వస్తాడనేసి ఎదురు చూస్తున్నప్పుడు జాన్ రానే వచ్చాడు. అప్పుడు తనకి శాల్వా కప్పి తన మీద చేతులుంచి చక్కగా ప్రార్థించి సంఘానికి జాన్ని పరిచయం చేస్తారు ఆ పాస్టర్ గారు. చూడండి పిల్లలు, మనం కూడా దేవుని మందిరంలో పని చేసినప్పుడు మనం కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంటాం. కాబట్టి దేవుని మందిరంలో పని చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.